తల్లి మదాకి నమస్తే అండి. మీరందరూ కూడా చక్కగా పిల్ల పాపలతో పాడి పంటలతో భూమిపైన ఆ భూదేవి తల్లిపైన ఆ భగవంతుని కాసుకొని ఎండకి వానకి పొద్దున పూట సూర్యుడు వెలిగిస్తాడు, సాయంత్రం చంద్రుడు వెలిగిస్తాడు. అలాగే మనం ఏంటంటే నేను చెప్పేది పదే పదే చెబుతున్నాను, చూసేవాళ్ళు చూడండి చక్కగా. ఎవరింతవరకు నాకు ఏం స్వామి చూద్దాను అలా పెట్టు వీడియోలు అంటున్నారు అంతే. అలాగే మీరు ప్రతి ఒక్కరు నేను చెప్పేది ఏంటంటే అండి, ముందు నోటి శుద్ధి అంటే ఏంటి తెలుసా? మనం జాగ్రత్తగా మాట్లాడతాం. ఒంటి శుద్ధి అంటే ఏంటి తెలుసా? శుభ్రంగా శుద్ధి పడటం. అర్థమైందా? ఇంటి శుద్ధి అంటే క్లియర్గా శుభ్రంగా ఊడ్చేసుకొని ఒక ముగ్గారు వేసుకోవడమా, కొంచెం నీళ్లు కొట్టుకొని ఫోటోలు పూజ అయిపోయినా భగవంతురా నువ్వే దిక్కన్నావు అనుకో, భూమాత అన్నావు అనుకో, ఎదురులేదు. ఈ ఫోటోలు పెట్టుకొని పూజ చేయమని చెప్పనవసరంలా. అర్థమైందా? మీరు ప్రతి ఒక్కరూ కూడా చర్చికి వెళ్ళండి, చక్కగా వెళ్ళండి. ఎక్కడ కోటాల దగ్గర వెళ్ళండి, చక్కగా మీ వంతు మీరు ప్రార్థన చేసుకోండి, మా కుటుంబాన్ని కాపాడాయని అనుకోండి. అర్థమైందా? అలాగే మేము ముస్లిమ్స్ అంటారు, ఖురాన్ దగ్గర నమాజ్ చేసుకోండి, చక్కగా వెళ్ళండి. ఎక్కడెక్కడో ఉన్నాయి మీ ఓపిక. అలాగే ఒకళ్ళు అంటారు మేము లక్ష్మీ మీ ఇష్టం అమ్మా, ఎంతమంది అని పెట్టుకోండి, చేసుకోండి, ఎవరు కాదనరు. ఇంటి శుద్ధి నోటి శుద్ధి చక్కగా ఉండి మనము 10 మంది ఒకటి కోరుకోండి, మనం బాగుంటాం కాదు, ఎదుటివాడు బాగుండాలని కోరుకోండి, అప్పుడు మనం బాగుపడతాం. అర్థమైందా? ప్రతి ఒక్కరికి నేను చెప్పేది కుటుంబం పేరు మీద కూడా నాకులాగా వీడియోలు చేసేవాళ్ళు కూడా ఏం చెప్తున్నానంటే, జాగ్రత్తగా చక్కగా వీడియో చేసుకోండి, అందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటాను. ఊరు పేరు మీద కూడా చెప్తున్నాను. ప్రతి ఒక్కరూ నా వీడియో చూడండి. నా వీడియో మీద ఉంటుంది నా ఫోన్ నెంబర్. ఏదన్నా స్థలం కొన్నామండి మేము దెబ్బయమంటారు, అలాంటిది ఏదన్నా చెప్తాను. కాదండి మేము ఇల్లు కట్టాక చాలా ఇదో ఉంటారు, అది చెప్తాను. కాదండి మాకు ఎవరు చేశారు, ఏదన్నా ఉండా సరే ఎమ్మటే ఫోన్ చేయండి, నేను ఎమ్మటే రిప్లై చెప్తాను మీకు. కాదండి మీరు వస్తాను, నేను రమ్మని వస్తాను, మీరు రావాల్సిందే. అలాగే ప్రతి ఒక్కరు కూడా నేను చెప్పేది పదే వినండి. మీరు మాత్రానికి భగవంతుణ్ణి దేవుణ్ణి వెనకబెట్టమాకండి. ఏదైనా నడిపించి మనం వెనకాల వెళ్తే అది మనకి 1000 ఏళ్ళు 100 ఏళ్ళు మన పిల్ల పాపలు కూడా చల్లగా ఉంటారు. అలాగే ప్రతి ఒక్కరు కూడా నా వీడియో షేర్ చేయండి, లైక్ చేయండి. జై నాగు. అలాగే యూట్యూబ్ ఛానల్ ధన్యవాదాలండి. అలాగే నాకులాగా చాలామంది వీడియో పెడుతున్నారు, మీరు కూడా ఆనందంగా ఉండాలని కోరుకున్నాను. జై తల్లి మతాకి జై నాగు. జై లక్ష్మీ వారికి.